హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ సంచలన నిర్ణయం అయితే రావడం జరిగింది అప్డేట్. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పండగే అండి. ఎయిత్ పే కమిషన్ ఏర్పాటుకు మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సహా పెన్షనర్లకు కూడా ఇటీవల ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శుభవార్తనైతే అందించింది. చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న 8వ వేతన కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌కు ఆమోదం తెలిపింది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వర్గాల్లో కొత్త ఆశలు చిగురింపజేసింది. వేతన కమిషన్ అంటే ఏమిటి? వేతన సంఘం అనేది ఉద్యోగులు, పెన్షన్‌ల జీతభత్యాలు, ఇతర అలవెన్స్‌లు, పెన్షన్‌లు నిర్ణయిస్తూ ఉంటుంది. సో, ఇది ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, జీవన వ్యయం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని సిఫార్సులు అయితే చేస్తుంది. ఎనిమిదో పే కమిషన్ చైర్పర్సన్ నియామకం. ఎనిమిదో పే కమిషన్ చైర్పర్సన్‌గా జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ గారిని నియమించారు. ఈ ఏడాది జనవరిలోనే ఎయిత్ పే కమిషన్ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేసినప్పటికీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు ముందడుగైతే పడింది. దీంతో సుమారు 50,00,000 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65,00,000 మంది పెన్షనర్స్ ప్రత్యక్షంగా అయితే ఈ యొక్క బెనిఫిట్స్ పొందుతూ ఉన్నారని పొందాలనైతే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. రిపోర్ట్ సమర్పణ గడువు మరియు అమలు. ఈ కమిషన్ 18 నెలల్లోగా సిఫార్సులకు సంబంధించిన రిపోర్ట్‌ను సమర్పించాలని కేంద్రం గడువు విధించింది. అయితే అంతకంటే ముందే కూడా నివేదికను సమర్పించే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి కొత్త పీఆర్‌సీ వచ్చే ఏడాది జనవరి 1, 2026 నుండి అమలు కావాల్సింది. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అమలులో కొద్దిగా ఆలస్యంగా అమలయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 ద్వితీయార్థంలో అంటే జూన్, జూలైలో ఆ సమయం నుంచే ఎనిమిదవ పే కమిషన్‌ను అమలు చేస్తారు. అయితే పీఆర్‌సీ అరియర్స్ మాత్రం 2026 జనవరి నుంచే వర్తింపజేస్తారు. కాబట్టి ఆలస్యం అయినప్పటికీ ఉద్యోగులకు ఆర్థికంగా నష్టమైతే ఉండదు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కీలకం. ఈ కొత్త పీఆర్‌సీకి సంబంధించిన ఉద్యోగుల కనీస జీతం, పెన్షనర్ల కనీస పెన్షన్ వంటి వాటిని నిర్ణయించడంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది పాత పే స్ట్రక్చర్ నుండి కొత్త పే స్ట్రక్చర్‌కు కన్వర్ట్ చేయడానికి ఉపయోగించే ఒక గుణాంకం. ఏడో పే కమిషన్‌లో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్. ఏడో పే కమిషన్‌లో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌గా 2.57 ఉందన్నమాట. అంటే ఉద్యోగులు, పెన్షనర్ల బేసిక్ పే అనేది 2.5 టైమ్స్ పెరిగింది. ఎనిమిదో కమిషన్‌లో అంచనాలు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ గురించి. ఇప్పుడు ఎనిమిదో పే కమిషన్ కింద కేంద్రం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ని 2 రెట్లుగా నిర్ణయిస్తే కనీస జీతం డబుల్ అవుతుంది. ఇదే సమయంలో పెన్షన్ కూడా రెట్టింపు అవుతుంది. ఉదాహరణతో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ప్రభావం. ఉదాహరణ 1 ప్రస్తుతం మీ బేసిక్ పెన్షన్ 25,000గా ఉంటే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2 రెట్లు అవుతుంది. అప్పుడు మీ జీతం అనేది 25,000-50,000 అవుతుంది. ఉదాహరణ 2 ఒక ఉద్యోగికి ప్రస్తుతం 40,000 బేసిక్ పే అనుకుందాము. అప్పుడు పాత బేసిక్ పే అనేది 20,000 వస్తుంది. ఇప్పుడు అదే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంటే అతనికి 1,02,800 అయితే అందుతుంది. ఇదే సమయంలో బేసిక్ పెన్షన్ అనేది 51,400 అవుతుంది. ఈ విధంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3 రెట్లుగా ఉన్నట్లయితే కనీస జీతం 20,000 వారికి 60,000కి చేరుకుంటుంది. అలాగే కనీస పెన్షన్ కూడా అదే నిష్పత్తిలో పెరుగుతుంది. మొత్తంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరుగుతున్న కొద్దీ కనీస వేతనం, కనీస పెన్షన్ కూడా గణనీయంగా పెరుగుతాయని చెప్పవచ్చు. ఈ కమిషన్ నివేదిక త్వరగా వెలువడి ఉద్యోగ పెన్షనర్స్‌కి మరింత భద్రత చేకూరుస్తుందనైతే ఆశిస్తూ ఉన్నాము.